హైదరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే ఉత్కంఠ రేపుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ అయితే తన ఆధిక్యం చూపిస్తుంది. ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ వద్ద మా కరెస్పాండెంట్ నాగేందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేందర్. సో ఏం చెప్తున్నారు అక్కడ బీజేపీ కార్యకర్తలు? కౌంటింగ్ జరుగుతున్న తీరు, ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ అయితే తన ఆధిక్యం చూపించింది. అంటే మూడ్ ఆఫ్ ది ఎలక్షన్ అని చెప్తారు పోస్టల్ బ్యాలెట్స్ ని. దాని ప్రకారం వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారా? లేదు ఖచ్చితంగా ఇది తీవ్ర ఉత్కంఠగానే కొనసాగుతుంది, అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్తున్నారా? థ్యాంక్ యూ సతీష్. హుజూరాబాద్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. తెలంగాణ ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఫలితాలను వెలువడించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్కి 503 ఓట్లు రాగా బీజేపీకి 159, కాంగ్రెస్కి 32 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్కి సంబంధించి హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాషాయ జెండా ఎగురవేస్తామంటూ కూడా కమల్నాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు పూర్తయిన నేపథ్యంలో దీనిలో ముఖ్యంగా టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఆధిక్యంలో ఉన్నప్పటికీ పోస్టల్ బ్యాలెట్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి రౌండ్ నుంచి ముఖ్యంగా ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. హుజూరాబాద్లో మొత్తం బీజేపీకి సంబంధించే ఓట్లు అత్యధికంగా పోల్ అవుతాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ ముందు నుంచి కూడా హుజూరాబాద్లో 20,000కు పైగా కూడా ఓట్ల మెజార్టీతో గెలుస్తామంటూ కూడా చెప్తూ వచ్చింది. కానీ చివరి నిమిషంలో పోలింగ్ రోజున టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించి ప్రలోభాలకి గురి చేశారు. దానితో కొంత మాకు ఆధిక్యం తగ్గినప్పటికీ మేమే హుజూరాబాద్లో కాషాయ జెండా ఎగురవేస్తామంటూ కూడా కమల్నాథులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి హుజూరాబాద్ కౌంటింగ్కి సంబంధించి 22 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. 22 కూడా రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా ఒక్కో రౌండ్కి 30 నిమిషాల సమయం పడుతుంది. మొత్తానికి హుజూరాబాద్ కౌంటింగ్కి సంబంధించి పూర్తి ఫలితం వచ్చేటప్పటికి సాయంత్రం 4 అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి మాత్రం బీజేపీ నేతలంతా కూడా ధీమాతో ఉన్నారు. ముందు నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా హుజూరాబాద్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా హుజూరాబాద్ వైపే చూస్తున్నారు. కాబట్టి హుజూరాబాద్లో కాషాయ జెండా ఎగురవేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి హుజూరాబాద్కి సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఫలితం వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున సంబరాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సతీష్. రైట్. అంటే నాగేందర్, ప్రధానంగా మెజార్టీ సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా చాలా వరకు సర్వేల్లో చెప్పినప్పటికీ ఆ సర్వే ఫలితాలు ప్రతిబింబించే అవకాశం ఉందనుకోవచ్చా, లేదా క్షణక్షణం మారే సూచనలు ఎక్కువ కనిపిస్తుందా? ప్రధానంగా ఏ మండలంలో ఎక్కువగా వాళ్ళకి ఫోకస్ ఎక్కువ ఉందని అక్కడ కార్యకర్తలు కావచ్చు, మీరున్న ఆఫీసుల్లో నేతలు కావచ్చు చెప్తున్నారు? సతీష్, ఇప్పటికే హుజూరాబాద్కి సంబంధించినటువంటి అన్ని మండలాల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువ ఉన్నారు. మొన్న జరిగినటువంటి పోలింగ్లో కూడా అత్యధిక శాతం అన్ని మండలాల్లో కూడా బీజేపీకే ఓట్లు ఎక్కువ పోల్ అయినట్లు కూడా సర్వేలు చెప్తున్నాయి. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఇచ్చినటువంటి అన్ని సర్వేలు కూడా బీజేపీ గెలుస్తుందంటూ కూడా ఇప్పటికే సర్వేలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగానే బీజేపీ నేతలంతా కూడా కొంత గతంలో ఏదైతే ఓట్లకి డబ్బులు పంచని ముందు బీజేపీకి సంబంధించి అత్యధికంగా దాదాపు 30,000కు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా గతంలో కమల్నాథులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఓటర్లని ప్రలోభ పెట్టి కోట్ల రూపాయల పంచిన తర్వాత బీజేపీ టు టీఆర్ఎస్ నెక్కు ఫైట్ వచ్చింది. కానీ అది రెండు కూడా పోటాపోటీకి వచ్చినప్పటికీ 10,000 మెజార్టీకి పైనే బీజేపీ పార్టీ గెలుస్తుందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇచ్చినటువంటి సర్వేల ప్రకారం బీజేపీకి సంబంధించినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. ముఖ్యంగా అన్ని మండలాల్లో కూడా ఉన్నటువంటి హుజూరాబాద్ ప్రజలంతా కూడా బీజేపీకే ఓటేశారు. ముఖ్యంగా హుజూరాబాద్లో బీజేపీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఈ ఉప ఎన్నిక ఫలితం ఉంటుందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సతీష్. అంటే నాగేంద్ర, అక్కడ మీరున్న ఆఫీసులో ఉన్నారు, నేతలు ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఏమైనా చెప్తున్నారు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి? ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు ఏంటంటే ఒకప్పుడు అయితే దాన్ని ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు నిజంగానే పోస్టల్ బ్యాలెట్లో ఎంత ఆధిక్యంలో టీఆర్ఎస్ వెళుతుంది అంటే ఏం జరిగి ఉండొచ్చు అనేది ఏమైనా వాళ్ళు అంచనాకు వస్తున్నారా? ఏమైనా చెప్పగలుగుతున్నారు? మీరు మాట్లాడారా వాళ్ళతో, ఎవరితోటైనా? ఇప్పటి వరకైతే దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన అంశం పైన బీజేపీ నేతలు మాట్లాడుతూ దీన్ని ఒక
దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది పోస్టల్ బ్యాలెట్లు అనేది ఉద్యోగస్తులు ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లని వేస్తూ ఉంటారు. ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఓట్లను పరిగణలోకి తీసుకొని మనం ఫలితాన్ని డివైడ్ చేయలేము. ముఖ్యంగా హుజూరాబాద్కి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని, వారు వేసినటువంటి ఓట్లకు సంబంధించి ఆ అంశాన్ని తీసుకొని ఆ ఫలితాన్ని మేము డిసైడ్ చేస్తున్నాం. హుజూరాబాద్లోకి సంబంధించి బీజేపీకి సంబంధించి ఓట్లు అత్యధికంగా పడతాయన్న ఆశతో బీజేపీ నేతలు ఉన్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఓట్ల కౌంటింగ్, ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరొక హాఫ్ అన్ అవర్లో మొదటి రౌండ్కి సంబంధించినటువంటి ఫలితం వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ ఫలితం వచ్చిన తర్వాత బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా వేచి చూడాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను మాత్రం బీజేపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. బీజేపీకి సంబంధించినటువంటి ఓట్లు మాత్రం అత్యధికంగా పోలయ్యాయి కాబట్టి హుజూరాబాద్లో కాషాయ జెండా ఎగరవేస్తామనేటటువంటి ధీమాలో మాత్రం బీజేపీ నేతలు ఉన్నారని చెప్పాలి. ఇప్పటికే ఒక్కొక్కరుగా బీజేపీ ఆఫీస్కి చేరుకుంటున్నారు.